హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము మన శ్రీ భాగవతామృతం కార్యక్రమంలో 18వ అధ్యాయము 4వ స్కందము ఈ యొక్క కొత్త అధ్యాయం మొదలు పెట్టుకుంటాము. ఈ రోజు మనము ఈ యొక్క అధ్యాయం పేరు పృథువు హరే కృష్ణ ధరణిని. ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతజీ, దండవత్ ప్రణామ్. సో ఈ యొక్క అధ్యాయం పేరు పృథువు ధరణిని పితుకుట అనేటువంటి ఒక అధ్యాయము. సో ఈ శ్రీమద్ భాగవతం మనకి ఏమి చెప్తోందో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దామండి. 1వ శ్లోకము. మైత్రేయం వాచ ఇత్తం పృథుమభీష్టూయ రూపా ప్రస్ఫురితాధరం పునరాహావనిర్భీతాః సంస్థాభ్యాత్మానమాత్మనా. మైత్రేయముని విదురునితో ఇట్లు పలుకసాగెను. ఓ విదురా, ధరణి ఆ విధముగా ప్రార్థించినను పృథు మహారాజు శాంతింపలేదు. క్రోధముతో అతని పెదవులు కంపించసాగినవి. అయినను ఆమె భయపడక మనస్సును కూడగట్టుకొని అతనికి నచ్చ చెప్పుటకు ఇట్లు పలికెను. సంనియాచాభిభోమన్యుం నిబోధస్రావితం చ మే సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధః. ఓ రాజా, దయచేసి నీ క్రోధమును పూర్తిగా విడిచి నేను తెలిపడి విషయమును సావధానముగా ఆలకింపుము. కృపతో దీనిని అవధరింపుము. నేను దీనురాలనే కావచ్చును, కాని తుమ్మెద అన్ని పుష్పముల నుండి మకరందమును గ్రహించు రీతి
బుధజనుడు అన్ని స్థానముల నుండి జ్ఞానసారమును గ్రహించును కదా. అస్మిన్ లోకే ధవాముష్మిన్ మునిభిస్తత్వదర్శిభిః దృష్టా యోగా ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయ ప్రసిద్ధయే. ఈ జన్మముననే కాక తదుపరి జన్మమునను సమస్త మానవాళికి శ్రేయస్సును కలగజేయుటకై ఋషి మునిగణము శ్రేయోదాయకములగు పెక్కు పద్ధతులను ఉపదేశించిరి. హరి కృష్ణ. భవానీ మాతాజీ, మీరు భాష్యము మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతకుమారి మాతాజీ మీరు ఒక నిమిషం. శాంతకుమారి మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. శ్రీదేవి మాతాజీ మీరు మూడో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. భాష్యము. మానవ సమాజం యొక్క ప్రయోజనార్థమే వైదిక నాగరికత వేదములందును మునుల చేతను బ్రాహ్మణుల చేతను తెలుపబడినట్టి పూర్ణ జ్ఞానము నుండి హితమును పొందుచున్నది. వేదోపదేశములు శృతి అని పిలువబడుగా మహామునులచే వసగబడిన వాటికి అనుబంధములు స్మృతి అనబడును. ఇవి వేదోపదేశములను అనుసరించును కనుక మానవ సమాజము ఈ శృతి స్మృతి రెండింటి ఉపదేశముల నుండి లాభమును పడేయవలెను. ఆధ్యాత్మిక జీవనమును పురోగమింపగోరువాడు ఈ ఉపదేశములను స్వీకరించి నియమానుసారము వర్తించవలెను. ఆధ్యాత్మిక జీవనంలో అగ్రసరుడైనట్లుగా నటించుచున్నను శృతులను స్మృతులను అనుసరింపని వాడు కేవలము సంఘమున ఉత్పాతమునకే కారణమొగనని భక్తి రసామృత సింధువునందు శ్రీల రూపగోస్వామి పలికిరి. శృతుల యందు స్మృతుల యందు తెలుపబడిన నియమములను సిద్ధాంతములను మనుజుడు ఆధ్యాత్మిక జీవనం నందేగాక భౌతిక జీవనమునందును అనుసరింపవలెను. అంతేగాక మానవ సమాజము మనుస్మృతిని కూడా చక్కగా అనుసరింపవలను. ఏలయన దాని ఎందలి నియమములు మానవుల పితయగు మనువుచే వసగబడినవి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. దానికి ప్రమాణాలు. స్త్రీకి స్వాతంత్ర్యం నొసగరాదని మనస్మృతి ఎందుకు తెలుపబడినది. తండ్రి, భర్త లేదా జ్యేష్ఠ కుమారుడు ఆమెను రక్షణ నొసగవలను. అన్ని పరిస్థితుల్లోనూ ఆమె ఎవరో ఒక సంరక్షణపై ఆధారపడినవారు. కానీ ప్రస్తుతం స్త్రీలకు పురుషుల వలనే పూర్తి స్వతంత్రం వసగబడుతున్నది. కానీ నిజమునకు సంరక్షణని ఆశ్రయంలో ఉన్నట్టు స్త్రీలు అట్టి స్వాతంత్రము గల స్త్రీల కన్నను సుఖముగానున్నట్టు మనం గాంచవచ్చును. జనులు మహామునులు వస్తున్నట్టు ఉపదేశములను స్మృతులు అనుసరించినచో ఇహపరములలో నిజముగా సుఖభాగులు కాగలరు. కానీ దురదృష్టి ఆవత్తు మూర్ఖ జనులు సుఖవంతులగుటకు అనేక రకముల పద్ధతులను తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కడు ఏదో ఒక కొత్త పద్ధతులను కనిపెట్టుతున్నాడు. తత్ఫలితంగా మానవ సమాజం యొక్క జీవన ప్రమాణము భౌతికమును ఆత్మాధికమును దిగజారిపోతున్నది. అందువలన జనులు మోహగ్రస్తులైనారు. ప్రపంచంలో సుఖశాంతి లోపించినవి. ఐక్యరాజ్య సమితిలో మానవ సమాజం యొక్క సమస్యలను పరిష్కరించుటకు యత్నములు జరుగుతున్నను ఆ యత్నశీలు ఇంకా భంగపరుచునే ఉన్నారు. వేదము యొక్క ముక్తి పదాయకమగు ఉపదేశములను అనుసరింపని కారణమున వారు దుఃఖ భాగులై ఉండరు. హరే కృష్ణ ప్రభు. ఇంతవరకైనా ప్రభుజీ? హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. ఈ శ్లోకమున అస్మిన్ మరియు అమిస్మిన్ అను రెండు ముఖ్యమైన పదములు ప్రయోగింపబడినవి. అస్మిన్ అనగా ఈ జన్మమున అని భావము. ఇక అముస్మిన్ అనగా తదుపరి జన్మమున అని అర్థము. దురదృష్టవశాత్తు ఈ కాలమున పండితులు విద్యావేత్తలు కూడా మరు జన్మ లేదని ఈ జన్మములోనే అంతయు ముగిసిపోవునని భావింతురు. ఈ విధముగా వారే మూర్ఖులైనచో ఏ ఉపదేశమును వారివ్వగలరు? అయినప్పటికీ వారు పండితులుగాను విద్యావేత్తలుగాను చలామణి అగుచున్నారు. ఈ శ్లోకమున అముస్మిన్ అను పదము స్పష్టముగా తెలుపబడినది. అనగా లాభదాయకమగు మరుసటి జన్మ లభించినట్లుగా ప్రస్తుత జన్మను మలుచుకొనుట ఎల్లని కర్తవ్యము. తదనంతరము సుఖవంతుడగుటకు బాలునకు విద్య గరిపినట్టుగా మరణానంతరమున నిత్యముగు సుసంపన్న జీవితము లభించుటకు మనుజుడు ఈ జన్మమున శిక్షణను పొందవలెను. కనుక మానవ జన్మను సఫలము చేసుకొనుటకై శృతులు స్మృతుల యందు తెలుపబడిన విషయాలను జనులు అనుసరించుట అత్యంత అవసరము. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో నిన్న మనము చూసాం. సో ఏ విధంగా అయితే కనుక భూమాత ఏం చేశారు, ఆవిడ మొత్తము సంపూర్ణంగా
ఆవిడ పృథు మహారాజుకి శరణాగతి తీసుకోవడానికి ఆవిడ ప్రార్థనలు చేశారనమాట. సో ఆ విధంగా ఎన్ని రకాలైనటువంటి ప్రార్థనలు చేసినా సరే పృథు మహారాజు ఆయన శాంతించలేదన్నమాట. ఆయన శాంతించలేక ఇంకా ఆయన కోపంగానే అలాగే ఉన్నారు. ఆ విషయాన్ని భూమాత గ్రహించారనమాట. గ్రహించిన తర్వాత ఇంకా ఆవిడకి చెప్తోందన్నమాట. సో దయచేసి నేను చెప్పేది శ్రద్ధగా వినండి, కృపతో నేను చెప్పేది వినండి. సో నేను దీనురాలనే కావచ్చు, తెలియని దాన్నే కావచ్చు, కానీ మంచి అనేటువంటిది ఎక్కడున్నా సరే గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. సో ఈ జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా మానవులకు అందరికీ కూడా శ్రేయస్సు కలిగించడానికి మునులందరూ కూడా పెక్కు పద్ధతులని మనకి ఇచ్చినారు. సో ఎలా ఇచ్చారు ఆ పద్ధతులన్నీ కూడా అంటే కనుక మనకి కొన్ని పురాణాల్లో వాటిని రైటింగ్ లో పెట్టారనమాట. అంటే వ్రాతపూర్వకంగా ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటారు, శృతి అని అంటారు అనమాట. కొన్ని ఏంటంటే కనుక అవి గురు శిష్య పరంపరలో ఇంకా అవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వస్తూ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటంటే కనుక వాళ్ళకి జ్ఞాపకం ఉన్న దాన్ని బట్టి వాళ్ళు శిష్యులకు చెప్తారనమాట. దాన్ని ఏమంటారు, స్మృతి అంటారనమాట. సో ఎవరైనా సరే ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక ఈ యొక్క శృతి స్మృతి రెండింటినీ కూడా వాళ్ళు తప్పకుండా పాటించాలన్నమాట. సో ఈ రెండింటినీ కూడా పాటించకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఇష్టం వచ్చినట్లు మా సొంత పద్ధతులను తయారు చేసుకుంటాము, లేకపోతే కనుక వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతంగా ఉన్నట్టు వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. కానీ శృతి స్మృతిల్లో ఉన్నటువంటి నియమాల్ని పాటించకపోతే కనుక వాళ్ళు ఉత్పాతానికి కారణమవుతారు. అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎవరైనా సరే ఆధ్యాత్మిక జీవనంలోనే కాదు, భౌతిక జీవనంలో కూడా ఈ యొక్క శృతి స్మృతి రెండిట్లో కూడా చెప్పినటువంటి ఉపదేశాలని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించాలి. సో అప్పుడు ఏమవుతుంది, మానవ సమాజం అంతా కూడా చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, స్త్రీలు ఎప్పుడూ కూడాను ఎవరో ఒకళ్ళ సంరక్షణలో ఉండాలన్నమాట. భర్త సంరక్షణలో గాని, లేకపోతే తండ్రి సంరక్షణలో గాని, లేకపోతే కనుక జ్యేష్ఠ కుమారుడి యొక్క సంరక్షణలో గాని ఉండాలన్నమాట. సో కానీ ఏంటంటే కనుక ప్రస్తుతం కొంతమంది స్త్రీలను ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ కూడా అది ఇది అని చెప్పేసి వాళ్ళకి రకరకాల ప్రలోభాలు పెట్టి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు ఎక్స్ప్లాయిట్ చేయడము, బాధ పెట్టడము, వాళ్ళని ఇష్టం వచ్చినట్లు వాడుకోవడము. సో చాలా చాలా జరుగుతున్నాయి అన్నమాట సమాజంలో. సో మనం చూస్తున్నాం ఏం చేస్తున్నారు, కొత్త ట్రెండ్ మొదలైంది ఇప్పుడు. సో ఏంటది, పెళ్ళవ్వక ముందే ఇద్దరు కలిసి సహజీవనం చేయడం అన్నమాట. సో సహజీవనంలో 1 ఏడాది 2 ఏళ్ల పాటు ఉంటాము, అప్పుడు నచ్చితే కనుక పెళ్లి చేసుకుంటాము, లేకపోతే కనుక లేదు, ఎవరి దారిని వాళ్ళు చూసుకుంటాము. ఇది వాళ్ళ కాన్సెప్ట్ అన్నమాట. పాశ్చాత్య దేశాల్లో ఈ కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. సో అక్కడంతా కామన్. సో మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్తున్నారు కదా ఈ మధ్యన చాలా ఎక్కువగా. సో అక్కడ ఎలాగైతే ఉందో మేము అదే పద్ధతిని ఇక్కడ కూడా పాటిస్తాము అని చెప్పేసి ఏం చేస్తున్నారు, తల్లిదండ్రుల మాటలు కూడా వినకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, సహజీవనం మొదలు పెడుతున్నారు. సహజీవనం కలిసి జీవిస్తారన్నమాట. ఇంకా వాళ్ళు ఏంటంటే కనుక భార్యాభర్తల్లాగే ఉంటారు, మొత్తం అన్ని కూడా చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే కనుక వాళ్ళకి వివాహం అమ్మవదు అన్నమాట. సో ఎవరి మీద ఎవరికి కూడా బాధ్యత లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. సో ఈ విధంగా వాళ్ళు కలుసుకుంటూ ఉంటారు. ఏమవుతుందంటే కనుక కొన్నిసార్లు స్త్రీ ఏమవుతుంది, ఒకసారి ఎవరినైనా సరే ఇష్టపడి అతనికి మనసు ఇచ్చిందంటే కనుక ఇంక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదన్నమాట ఆవిడ. సో కానీ పురుషుడు మాత్రం వదిలించుకుని వెళ్ళిపోవాలని చెప్పేసి రకరకాలుగా ఆవిడ్ని దూరం చేసుకోవడము, చాలా ఘోరంగా వాళ్ళని చంపేయడము, ఇలాంటివి అన్ని కూడా మనకి చాలా ఇన్సిడెంట్స్ అన్ని కూడా న్యూస్ పేపర్స్ లో అవి కూడా వస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి, ఉత్పాతాలన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే కనుక, ఒకటి మనము యొక్క మనుస్మృతిలో చెప్పినటువంటి విషయాలు తెలియకపోవడము, తెలిసినా సరే వాటిని పాటించకుండా ఉండడము, తల్లిదండ్రులు కూడా వాటిని చెప్పి సరిగ్గా వాళ్ళని సరైన దారిలో పెట్టకపోవడం అన్నమాట. సో ఆ విధంగా ఆ యొక్క ఎవరైతే ఆ స్త్రీలు ఉన్నారో వాళ్ళది ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులది కూడా అంతే బాధ్యత ఉందన్నమాట. ఏం చేయాలి ఇప్పుడు, ఉద్యోగాలు విద్య అని చెప్పి ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా మేము జీవితంలో బాగా సెటిల్ అవ్వాలి, ఇంకా డబ్బు సంపాదించుకున్న తర్వాత అప్పుడు మేము పెళ్లి చేసుకుంటాము అని చెప్పి ఏం చేస్తున్నారు, వాళ్ళు లేట్ చేసేస్తున్నారు పెళ్లి చేసుకోవడం అన్నమాట. కానీ ఇదివరకు కాలంలో ఎలా ఉండేది, ఎప్పుడైతే కనుక స్త్రీ పెద్ద మనిషి అయిపోయిన వెంటనే పెళ్లి చేసేసేవారు, లేకపోతే కనుక పెద్ద మనిషి అయ్యే లోపులోనే పెళ్లి చేసేసేవారు అన్నమాట. సో కాబట్టి ఏంటంటే కనుక మరీ అంతలాగా చెయ్యాలని కాదు కానీ, బట్ ఏంటంటే కనుక ఒక సరైనటువంటి వయసు వచ్చినట్టు వెంటనే స్త్రీకి ఎవరో ఒక పురుషుడికి ఇచ్చి మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత
తల్లిదండ్రులకు కూడా ఉందన్నమాట. అప్పుడు ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి చెప్పారు. మనకి ఎక్కడ చెప్పారు? మనుస్మృతిలో ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పారన్నమాట మనకి. సో, కాబట్టి ఏం జరిగింది? ఇవన్నీ కూడా ఏంటంటే గనక అవన్నీ కూడా పాతవి ఎవరు పాటిస్తారో అని చెప్పననేసి అనుకోవడం మూలంగా ఏమవుతుంది? ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కొత్త కొత్త పద్ధతులను తయారు చేసుకోవడం మూలంగా ఏమవుతుంది? ఎవరికి కూడా ఒక శాంతి, భద్రత, ప్రశాంతత అనేటువంటిది ఎవరికి కూడా లేకుండా ఉందన్నమాట. ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఈ యొక్క సుఖశాంతులనేవి ఉండట్లేదన్నమాట. ఏదో మనం అనుకుంటాం పాశ్చాత్య దేశాలు బాగా అభివృద్ధి చెందినవి, బాగా సంపదలున్నాయి అక్కడ అని అనుకుంటాం అన్నమాట. దూరపు కొండలు నునుపు అన్నట్టు అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎన్ని రకాలైన శాంతి భద్రతలు ఉన్నాయి, గన్ కల్చర్స్ ఉన్నాయి. సో ఎలాగ ఇష్టం వచ్చినట్లు అందరిని కూడా చంపేస్తూ ఉంటారు, ఎంత సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఒక పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? ఒక సంస్థను పెట్టుకున్నారు, ఐక్యరాజ్య సమితి అని చెప్పి పెట్టుకున్నారు. కానీ ఏమైంది? ఐక్యరాజ్య సమితి పెట్టిన తర్వాత కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి పెట్టిన తర్వాత ఎవరు వింటలేదు దాని మాట. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఈ ఐక్యరాజ్య సమితి అయితే కనుక ఒక విధంగా ఈ యొక్క యుద్ధాలని నివారించడంలో పూర్తిగా విఫలమైంది అన్నమాట ఐక్యరాజ్య సమితి. సో కాబట్టి ఏంటంటే కనుక అందరూ కూడా ఈ యొక్క వేదాల్లో ఉపదేశించినటువంటి యొక్క చక్కని యొక్క ఉపదేశాలను అందరూ కూడా పాటించాలి. ఇవేంటంటే కనుక మనకి ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలోనే కాకుండా వచ్చే జన్మలో కూడా మనకి మంచి ఫలితాలు రావాలి అని అంటే కనుక మనం వీటిని పాటించాలన్నమాట. చాలా మంది పండితులు వీళ్ళందరూ కూడా అంటూ ఉంటారన్నమాట, అవసరం లేదు మనకి మరుసటి జన్మ అనేటువంటిదే లేదు, ఎంతైతే కనుక ఎంజాయ్ చేయాలనుకున్నారు ఈ జన్మలోనే చేసేయండి. సో మరుసటి జన్మ అనేటువంటిదే లేదు. ఇంకా కొంతమంది ఇంకా ముందుకెళ్ళి చెప్తారు, బ్యాక్ బారో స్టీల్, నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏం చేయమంటారు? కావాలంటే కనుక అడుక్కునైనా తెచ్చుకో, లేకపోతే గనక అప్పు అయినా తెచ్చుకో. ఈ రెండు కూడా దొరకట్లేదా? నువ్వు దొంగతనం అయినా సరే తీసుకుని వచ్చి నువ్వు ఏదైతే కనుక నీ ఇంద్రియ భోగం ఉందో దాన్ని చేసుకుంటూ ఉండు. ఎందుకంటే కనుక మనం ఎప్పుడైతే కనుక మరణిస్తామో ఇక పాపం పుణ్యం అలాంటిది ఏమీ ఉండదు, అంత నాశనం అయిపోతుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళే గొప్ప విద్వాంసుల కింద పండితుల కింద చలామణి అవుతున్నారు. సో అలా చెప్తే కనుక ప్రజలు ఏమవుతారు? ఇంకా విచ్చలవిడిగా వాళ్ళు ఇంద్రియ భోగం చేయడానికి అదుపు లేకుండా వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. సో ఎంత అదుపు లేకుండా ఇంద్రియ భోగం చేస్తున్నా సరే ఆ ప్రశాంతత అనేటువంటిది ఉండదన్నమాట. ఏదైనా సరే నియమితంగా ఉండాలన్నమాట. భగవద్గీతలో స్వామి మనకి చెప్పారు ఆల్రెడీ. సో ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకుని వాళ్ళ యొక్క జీవితాల్లో ముందుకి వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. తానాతిష్టతి యః సమ్యగ్గు పాయాన్ పూర్వదర్శితాన్ అవర శ్రద్ధయోపేత ఉపేయాన్ విందతే జ్ఞిసా. ప్రాచీనులకు మునులు తెలియచేసిన నియమములను ఉపదేశములను అనుసరించువాడు వానిని చక్కగా ఉపయోగములో పెట్టగలడు. అట్టివాడు అతి సులభముగా సుఖజీవనమును అనుభవింపగలడు. రాధమ్మ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీ ప్రభుపాదులకు జై. మహాజనుల అడుగు జాడలను అనుసరింపమని వేదములు మనకు బోధించుచున్నవి. మహాజనో ఏన గత సంధ. ఈ ప్రకారము మనము ఇహపర జన్మలలో లాభమును పడేయగలము. భౌతిక జీవనమును కూడా మనము దీనినే అభివృద్ధి పరచుకొనవచ్చు. ప్రాచీనులకు ఋషి మునులచే తెలియజేయబడిన నియమములను అనుసరించి మనము జీవిత లక్ష్యమును సులభముగా అవగతం చేసుకొనవచ్చు. ఈ శ్లోకంలో అవరహ అనుభవ శూన్యుడు అను పదము ప్రధానమైనది. ప్రతి బద్ధజీవుడు అనుభవ శూన్యుడే. ప్రతివాడు అబోధ జాతుడే, అనగా పుట్టుకతోనే మూర్ఖుడు, దుష్టుడు. ప్రజాతంత్ర రాజ్యంలో అటువంటి వాడే నిర్ణయములు చేయుచుందురు. కానీ నిజమునకు వారేమి చేయగలరు? వారి చట్టం యొక్క ఫలితమేమిటి? చపల చిత్తంతో ఈ రోజు ఒక చట్టమును తయారు చేసి మర్నాడు దానిని వారు రద్దు చేయుచుందురు. ఒక రాజకీయ పక్షము దేశమును ఒక ప్రయోజనమునకై వాడుకొనగా మరుక్షణమే వేరొక రాజకీయ పక్షము విభిన్నమగు ప్రభుత్వమును ఏర్పాటు చేసి పూర్వ నియమ నిబంధనలన్నింటినీ రద్దు చేయును. పిప్పిని నమలుట వంటి ఈ విధానము పునశ్చర్విత చర్వణానాం
మానవులను సుఖభాగులను చేయజాలదు. కనుక మానవ సమాజం అంతటిని సుఖ సమృద్ధులతో నిండినదిగా చేయుటకు మహాజనులు వసగిన ప్రామాణిక పద్ధతులను మనము తప్పక అంగీకరింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చెప్తోంది అనమాట భూమాత, ఆవిడ ఏం చెప్తున్నారు, సో మునులు చేసినటువంటి నియమాలు ఉపదేశాలు ఏవైతే గనక వాటిని అందరూ కూడా అనుసరించాలి. ఆ విధంగా ఎవరైతే గనక అనుసరిస్తారో వాళ్ళు చాలా తేలిగ్గా సుఖమైనటువంటి జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇదే విషయాన్ని మనకి భగవద్గీతలో భాగవతంలో కూడా చెప్పారనమాట. మహాజనో ఏన గత సపంత, ఎవరైతే గనక మహాజనులు ఉన్నారో వాళ్ళు నడిచినటువంటి మార్గము, వాళ్ళు చూపినటువంటి మార్గంలో అందరూ కూడా వాళ్ళ యొక్క జీవితాన్ని నడుపుకుంటే ఏమవుతుంది, చక్కగా వాళ్ళు అన్ని రకాలైనటువంటి లాభాలని కూడా వాళ్ళు పొందగలరు. ప్రస్తుతం ఉన్నటువంటి జీవితంలోనే కాకుండా వచ్చే జీవితంలో కూడా వాళ్ళు మంచి లాభాలని పొందగలరు అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, మహాజనులు పాటించేటువంటివన్నీ కూడా ప్రాచీనమైనటువంటి ఋషులు మునులు చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా పాటిస్తూ ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. సో కలియుగంలో ఏంటంటే కనుక ఇక్కడ క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు ఇవన్నీ కూడా మనం ఏదో జన్మ ప్రకారం మనం అందరూ కూడా అనుకుంటున్నాం, కులం ప్రకారం మనం అనుకుంటున్నాం, పుట్టిన మన కుటుంబాన్ని బట్టి మనం అనుకుంటున్నాం. కానీ ఏంటంటే కనుక కలియుగంలో పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా శూద్రుడితోనే సమానం. కలవు శూద్ర సంభవ, కలియుగంలో మొత్తం అందరూ కూడా శూద్రులే అన్నమాట. పుట్టుకతోనే ప్రతి ఒక్కడు మూర్ఖుడు దుష్టుడు అయి ఉన్నారనమాట అందరూ కూడా. కానీ ఏమిటి, సో శూద్రులైనా సరే మెల్లగా ఎప్పుడైతే గనక గురువు యొక్క ఆశ్రయం తీసుకుని సరైనటువంటి భక్తి యోగ నియమాలను పాటిస్తే గనక శూద్రుడి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మెల్లమెల్లగా బ్రాహ్మణుడి యొక్క స్థాయి, బ్రాహ్మణుడి యొక్క స్థాయి నుంచి వైష్ణవుడి యొక్క స్థాయి, వైష్ణవుడి నుంచి శుద్ధ భక్తుల యొక్క స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అందరూ కూడా ఒకే ప్లాట్ఫామ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. కలవు శూద్ర సంభవ, అందరూ శూద్రులే అన్నమాట. సో ఏం చేస్తున్నారు, మనకి రాజకీయ నాయకులు రోజు ఒక్కొక్క కొత్త కొత్త నియమాలన్నీ కూడా వాళ్ళు తీసుకుని వస్తూ ఉన్నారనమాట. సో ఈ రోజు ఒక పార్టీ వస్తుంది, వాళ్ళొక నియమం తీసుకుని వస్తారు. సో వాళ్ళకి నచ్చినటువంటి విధంగా ఆ యొక్క నియమాలను వాడుకుంటారు. తర్వాత ఏమవుతుంది, వేరే పార్టీ వస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ వేరే నియమాలని వాళ్ళు పెడతారు. వాళ్ళు పెట్టి వీళ్ళు చేసినవి అన్ని కూడా వాళ్ళు మారుస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మారుస్తూనే ఉన్నారు. అంతేగాని ప్రజలకి సంతోషం కలిగించేటువంటి నియమాల్ని ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఏమీ అనుకోవట్లేదు అనమాట. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, మనకి ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట. సో మనకి ఇంద్రియ భోగం చేసేటువంటివి కూడా ఎలా ఉన్నాయి, పునశ్చర్విత చర్వణానం. అంటే కనుక చెరుకు పిప్పి ఉందనుకోండి, అంతకుముందు ఎవరో ఆ చెరుకు పిప్పిలో ఉన్నటువంటి రసాన్ని అంతా కూడా పీల్చేసుకున్నారు, ఓన్లీ పిప్పి మాత్రమే మిగిలి ఉంది, అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఆ పిప్పిని తీసుకుని దాంట్లో మళ్ళీ రసం అన్నం వస్తుందేమో అని చెప్పి మనం కూడా నవిలి మళ్ళీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. మన తర్వాత మళ్ళీ వేరే ఒకళ్ళు వచ్చి మళ్ళీ దాన్ని నవ్వులుతున్నారు అనమాట. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ అంటే కనుక ఇప్పుడు చూసుకుంటే కనుక మనం ఉన్నటువంటి ఒక ప్రదేశం కానీ ఇల్లు కానీ ఇంతకు ముందు ఎవరో ఉన్నారు, ఎవరో దానికి యజమాని. అంతకుముందు వేరే ఒకళ్ళు ఎవరో వేరే వాళ్ళు దానికి యజమాని, చేతులు మారింది. సో రేపొద్దున్న తర్వాత నేను మారిన తర్వాత మళ్ళీ ఎవరి చేతుల్లోకి వెళ్తుందో నాకు తెలియదు, ఆ తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్తుందో నాకు తెలియదు. సో అలాగేమవుతుంది, ఈ యొక్క ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ సంపదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతులు మారుతూ ఉన్నాయి, మన చేతుల్లో లేవు. సో ఒక్కసారి ఒకళ్ళు అనుభవించారు, ఆ తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తున్నారు, మళ్ళీ వాళ్ళు అనుభవిస్తున్నారు. సో ఇలాగేమవుతుంది, అందరూ కూడా నమిలిందే నమిలి నమిలిందే నమిలి నవ్వులుతూ ఉన్నారు అందరూ కూడాను. సో కాబట్టి ఈ యొక్క మానవ సమాజం కనుక సంతోషంగా ఉండాలి అంటే కనుక మహాజనులు ఏదైతే కనుక పద్ధతి మనకు చూపించారో వాటిని పాటించాలి అని చెప్తూ ఉన్నారనమాట. తాననాదృత్యయో విద్వా నర్ధానారభతే స్వయం తస్య వ్యభిచర్యన్ తర్ధా ఆరబ్ధాశ్చ పునః పునః. మానసిక కల్పన ద్వారా తనకు ఇష్టమైన మార్గములను పద్ధతులను తయారు చేసుకొనుచు దోషరహితమగు ఉపదేశములనిచ్చు మునుల ప్రామాణికతను గుర్తింపనట్టి మూర్ఖుడు తన యత్నములలో పదే పదే భంగపాటుకి గురి అగుచుండును. సునీత హర్బమ్మ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదికి జై. భాష్యం.
పూర్వకాలము నాటి ముక్త పురుషులు ఆచార్యులు వసిగినట్టి దోషరహితమగు నిర్దేశములను త్రోసిపుచ్చుట నేటి కాలమున మోజుగా తయారైనది. ప్రస్తుత జనులెంత పతితులైన అనగా ముక్త జీవులకి బద్ధజీవులకి వారు భేదమెరగరు. బద్ధజీవులు 4 విధములైన దోషములు కూడియుండును. అతడు తప్పనిసరిగా పొరపడును. అతడు మోహగ్రస్తుడగుట నిస్సందేహమే. ఇతరులను వంచుట స్వభావము అతనికి ఉండును. అతని ఇంద్రియములు అసంపూర్ణములు. కనుకనే మనము ముక్త పురుషులను నిర్దేశము నందవలెను. మా హరినామ సంకీర్తన ఉద్యమము, కృష్ణ చైతన్య ఉద్యమము శ్రీకృష్ణుని ఉపదేశములను ఖచ్చితముగా పాటించినట్టి మహాపురుషుల ద్వారా ఆ దేవదేవుని నుండియే నేరుగా ఉపదేశములను ఒసగబడును. అనుసరించువాడు ముక్త పురుషుడు కాకపోయినను ముక్త స్వరూపుడు భగవానుచే అనుసరించినచో అతని కర్మలు సహజముగానే ప్రకృతి కల్మషముల నుండి బయటపడగలవు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు నా యజ్ఞపై నీవు గురువుగా నగుము అని ఆదేశించిరి. దేవదేవుని దివ్య వచనములపై పూర్తిగా శ్రద్ధను కలిగి ఉండి అతని ఉపదేశములను అనుసరించుచు మనుజుడు శీఘ్రమే గురువు కాగలడు. లౌకికులు ముక్త పురుషుల నుండి ఉపదేశములు బడియుటలో ఇష్టమును చూపక తమ పుర్రెలో పుట్టిన ఆలోచనల ఎందే బిక్కిలి ప్రియమును కలిగి ఉందరు. అట్టి ఆలోచనలు వారికి తమ యత్నములో నిరంతరము భంగపాటికే చేయును. ప్రస్తుతం ప్రపంచమంతయు బద్ధజీవుల అసంపూర్ణమగు నిర్దేశములనే అనుసరించట వల్ల మానవ జాతి పూర్తిగా మోహగ్రస్తమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఎవరైతే కనుక ఇంతకు ముందు శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు ఆవిడ, ఎవరైతే కనుక ఈ యొక్క మహాజనులు చెప్పినటువంటి పద్ధతులను ఎవరైతే కనుక పాటిస్తారో వాళ్ళు ఏమవుతారు, సుఖశాంతుల్ని పొందుతూ ఉంటారు. కానీ ఎవరైతే కనుక పాటించకుండా ఉంటారో, మూర్ఖ జనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమవుతారంట, ప్రతిసారి కూడా మళ్ళీ 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 వాళ్ళకి ఆ యొక్క సక్సెస్ అనేటువంటిది రాదు, విజయం అనేటువంటిది రారు. వాళ్ళ యొక్క ప్రయత్నాల్లో వాళ్ళు విఫలమవుతూనే ఉంటారు. సో ఇటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ యొక్క మనసులో ఒక్కొక్క ఆలోచనలు వస్తాయన్నమాట. రోజుకి ఒక్కొక్కసారి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని వాళ్ళు ప్రయత్నిద్దాము, ఇది చేద్దాము, అది చేద్దాము అని చెప్పేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అన్నమాట. ఓకే, ఇది చేద్దాము, ఇది వర్కౌట్ అవ్వకపోతే కనుక మళ్ళీ మారుద్దాము. సో ఇది వర్కౌట్ అవ్వకపోతే కనుక మళ్ళీ మారుద్దాము. సో ఎందుకు మనం ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోకి వెళ్ళాలి? నేను ఇది ప్రయత్నిస్తాను, బాగుంటే కనుక, ఇప్పుడు మనకి ఆరోగ్యం పాడైంది అనుకోండి, సో ఒక మందుల షాప్కి వెళ్ళాం. మనం మందుల షాప్కి వెళ్తే కనుక అక్కడ చెప్పేటువంటి వాడు లేడు, ఇచ్చేటువంటి వాడు లేడు. సో మనకి బాగా మంచిగా కనబడినటువంటి ఒక రంగు బిళ్ళ దొరికింది. సో ఇది పనిచేస్తుందేమో మనకి అని చెప్పి తెలుసుకుని దాన్ని మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో వాడతామా? ఈ టాబ్లెట్ వేసుకుని చూస్తాను తగ్గుతుందేమో, లేకపోతే కనుక ఇది తగ్గదేమో, మళ్ళీ ఇది తగ్గకపోతే మళ్ళీ వేరే టాబ్లెట్ వేసుకుంటాను, అలా అని చెప్పి ట్రయల్ అండ్ ఎర్రర్ వేసుకుంటాం మనం? వేసుకో. మనం ఎవరైతే డాక్టర్ ఏదైతే చెప్తారో లేకపోతే మెడికల్ షాప్ వాడు ఏదైతే చెప్తాడో అవి మనం పాటిస్తూ ఉంటాం. సో అవి మనం పాటిస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో మనం సంతోషంగా ఉండడానికి వేద నిర్దేశనలో చెప్పినటువంటి పద్ధతులను మనం ఎందుకు పాటించకూడదు? సో మనం అక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్స్ ఎందుకు చేయాలి అనేటువంటిది ఎవరు కూడా ఆలోచించరు అన్నమాట. సో నాకు ఈ పద్ధతి నచ్చింది కాబట్టి, నాకు ఈ బుద్ధి పుట్టింది కాబట్టి నేను ఈ విధంగానే చేస్తాను అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లో చేస్తూ చేస్తూ దెబ్బలు తింటూ ప్రతిసారి కూడా వాళ్ళు విఫలం అవుతూనే ఉన్నారన్నమాట ఈ యొక్క పద్ధతుల్లో అన్నమాట. సో వాళ్ళకి ఏంటంటే కనుక ఎవరైతే కనుక ముక్త జీవుడు ఎవరై ఉన్నారు, బద్ధ జీవుడు ఎవరు ఉన్నారు అనే తేడానే తెలియదు అనమాట. సో ఈ యొక్క బద్ధ జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 4 రకాలైనటువంటి లోపాలు ఉంటాయన్నమాట. సో ఏమిటి ఆ యొక్క లోపాలు? వాళ్ళు ఖచ్చితంగా తప్పులు చేస్తారు. వాళ్ళు బద్ధ జీవులు అయినటువంటి వాళ్ళు తప్పు చేయడం కామన్. ఎర్రర్ ఈజ్ హ్యూమన్ అంటారు. సో తప్పు, మానవులు అంటే కనుక తప్పు, ఖచ్చితంగా తప్పు చేస్తూ ఉంటారు. ఇంకొకరు వాళ్ళందరూ కూడా మాయా ప్రభావితులై ఉంటారు అన్నమాట. కానీ ఏమవుతుంది, వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మోసగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. సో ముందుగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒక పొరపాటు పని చేస్తారు. పొరపాటు పని చేసిన తర్వాత అయ్యో నేను ఇలా చేశానని చెప్పి వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తారు, మిగతా వాళ్ళని నేను తప్పు చేశానని చెప్పి వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు మోహంలో ఉండి వేరే వాళ్ళని కూడా మాయ చేసి వాళ్ళని వంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీని అంతటికీ కూడా కారణం ఏమిటి? వాళ్ళ యొక్క ఇంద్రియాలు ఇంపెర్ఫెక్ట్ అన్నమాట, అసంపూర్ణంగా ఉంటాయి. కాబట్టి బద్ధ జీవులందరికీ కూడా ఈ లోపాలు ఉంటాయి అన్నమాట. కానీ ఎవరైతే కనుక ముక్త జీవులు ఉంటారో వాళ్ళకి లోపాలు ఉండవు.
సో ఓకే, ముక్త జీవులకు లోపాలు ఉండవు. మరి ముక్త జీవులే మనకు ఉన్నారా? అందరూ కూడా మరి ఎవరు దొరుకుతారు మనకి అని అంటే గనక ముక్త జీవులు ఉండకపోవచ్చు. కానీ ఆ ముక్త జీవులు ఏదైతే కనుక చెప్పారో వాటిని పాటించినా సరే వాళ్ళు కూడా పర్ఫెక్టే ముక్త జీవులు. సో మనకు ఒకసారి జ్వరం వచ్చింది అనుకోండి. జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమైంది, పలానా టాబ్లెట్ వేసుకో నీకు జ్వరం తగ్గుతుంది అని చెప్పారు. అది మనం ఒక చోట రాసి పెట్టుకున్నాం. సో తర్వాత ఎప్పుడో మనకి వేరే వాళ్ళకి జ్వరం వచ్చింది అనుకోండి. సో మనకు తెలియదు యాక్చువల్గా ఏ టాబ్లెట్ వేసుకుంటే ఏది అని చెప్పి మనకు తెలియదు. కానీ ఇంతకు ముందు నాకు ఇలాగే జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారు ఆ టాబ్లెట్ ఇచ్చారు కాబట్టి నాకు తగ్గింది కాబట్టి నేనేం చేస్తాను, అదే టాబ్లెట్ వేసుకోమని చెప్పి వాడికి చెప్తాను. చెప్తే కనుక ఏమవుతుంది, వాడికి కూడా జ్వరం తగ్గుతుంది, అలాగే తగ్గుతుంది. ఈ మందు బిళ్ళ ఇచ్చిన వాడు, ఇప్పుడు టాబ్లెట్ ఇచ్చినటువంటి వాడు ఏంటంటే వాడికి తెలియదు, వాడు డాక్టర్ కాదు, మెడిసిన్ చదువుకోలేదు. కానీ ఏంటంటే కనుక అంతకుముందు డాక్టర్ గారు చెప్పినటువంటి పద్ధతిని పాటించాడు వాడు. పాటించబట్టి ఏమైంది, వాడు చెప్పినటువంటి వాడి కూడా జ్వరం తగ్గింది. సో అలాగే ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. ఆయన ముక్త జీవుడే అనమాట. అయినా సరే ఆయన ఏంటంటే కనుక చాలా హ్యూమిలిటీ తోటి ఏం చెప్తున్నారు ఆయన, నాకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నేను చెప్తున్నటువంటి విధానం ఏదైతే ఉందో నా ముందు ఉన్నటువంటి గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి గురువులందరూ కూడా చెప్పినటువంటి పద్ధతి. సో ఆ పద్ధతి సంపూర్ణముగా ఎటువంటి లోపాలు లేనిది కాబట్టి ఆ పద్ధతి ఖచ్చితంగా పని చేస్తుంది, దాన్ని పాటించండి అని చెప్పి చెప్తున్నారన్నమాట ప్రభుపాద్ గారు అన్నమాట. సో ఈ విధంగా ఆ ముక్త జీవులు చెప్పినటువంటి పద్ధతి అనుసరించినా సరే చాలు. మనం ముక్త జీవుల్ని చూసి పాటించకపోయినా సరే వాళ్ళు చెప్పినటువంటి పద్ధతి ఎవరైనా వేరే వాళ్ళు చెప్పినా సరే వాటిని పాటించినా సరే మనం ఈ యొక్క భౌతిక కల్మషాల నుంచి బయటపడగలం అనమాట. అందుకే చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, అమర ఆజ్ఞాయ, మా ఆజ్ఞతోటి నువ్వు ఏం చేయమంటున్నారు, ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన గురువు అవ్వండి అని చెప్పి ఆయన చెప్తున్నారు అనమాట. ఎవరైతే కనుక ఈ విధంగా పద్ధతుల్ని పాటించకుండా తమకి ఇష్టం వచ్చినట్లు ఆలోచనలు వచ్చినట్లు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. మెడిసిన్ షాప్కి వెళ్ళి నేను ఈ టాబ్లెట్ వేసుకుంటాను తగ్గుతుంది, నాకు ఇది నచ్చింది ఈ టాబ్లెట్ అని వేసుకుంటే కనుక మనకు వచ్చినటువంటి అక్కడ ఫెయిల్యూరే ఎక్కువ ఉంటుంది. సరైనటువంటి మందు దొరికేటువంటి ఛాన్స్ 1% ఉంటుంది, తప్పు మందు దొరికేటువంటి ఛాన్స్ 99% ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఎవరైతే కనుక సొంత మానసిక పద్ధతుల్ని కల్పన ద్వారా వచ్చినటువంటి వాళ్ళని పాటిస్తూ ఉంటారో వాళ్ళకి ఫెయిల్యూరే ఎప్పుడు కూడా మళ్ళీ 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 అవుతూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. పురా సృష్టాహ్యోషధయో బ్రాహ్మణాయ విసాంపతే భుజ్యమానామయా దృష్ట అసద్భీరద్రుతవ్రతై. ఓ రాజా, పూర్వము బ్రహ్మచే సృజింపబడిన బీజములు, మూలములు, ఓషధులు, ధాన్యము ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహన లేనట్టి దురాచారులచే ఉపయోగింపబడుచున్నవి. శశికళ మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. రెండో పారాగ్రాఫ్ రత్నకుమారి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం బై జయశ్రీల ప్రభుపాదుల వారికి జై. జీవుల ఉపయోగము కొరకే ఈ భౌతిక జగత్తును బ్రహ్మదేవుడు సృజించడు. కానీ దాని వెనుక గల ప్రణాళిక ఉద్దేశ్యము ఏమనగా ఇంద్రియ భోగార్థమై ఆధిపత్యమును చలాయించేటకు భౌతిక జగమునకు వచ్చే జీవులకు బ్రహ్మదేవుడు వేదములలో మార్గదర్శనమిచ్చి తద్వారా వారు చివరకు ఈ జగత్తును వదిలివేసి భగవద్ధామమునకు మరలినట్లుగా చేయుటయి. భూమిపై ఉత్పన్నమయ్యేటి అవసరములన్నీను అనగా పండ్లు, పూలు, వృక్షములు, ధాన్యములు, జంతువుల నుండి ఉత్పన్నమైనవి మొదలగునవి విష్ణు ప్రీత్యర్థం చేయబడు యజ్ఞం కొరకే సృజింపబడినవి. కానీ ఆ సౌకర్యములన్నీ ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహనకై ఎటువంటి ఆలోచన లేనట్టి భక్తి రహితులచే ఉపయోగింపబడుచున్నవని గోరూపిణియగు ధరిత్రి ఇచ్చట వినతి చేయుచున్నది. ధాన్యమును, ఫలపుష్పములను ఉత్పత్తి చేయుటకు తనలో అపారము శక్తి ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక లక్ష్యం లేనటి భక్తి రహితులు వాటిని దుర్వినియోగపరిచినప్పుడు ధరిత్రి ఆ ఉత్పత్తిని నిలిపివేయి. సమస్తము దేవదేవులకు శ్రీకృష్ణునికే చెందినటిది కనుక సమస్తమును అతని ప్రీత్యర్థమే అర్పించవలెను. అంతేగాని జీవుల ప్రీత్యర్థమై దేనిని ఉపయోగించరాదు. ప్రకృతి నిర్దేశమును బట్టి దాని వెనుక గల ఆలోచన ప్రణాళిక అంతయు ఇది.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామ్. ఈ శ్లోకమున అసద్వి మరియు అగృత వ్రతై అను పదములు ప్రధానమైనవి. అసద్వి అను పదము భక్తిరహితులను, దురాచారులను సూచించును. దురాచారులు భగవద్గీతలో దుష్కృతులనియు, మూఢులనియు, గాడిదల వంటి వారు, నరాధములనియు, మాయచే జ్ఞానము అపహరింపబడిన వారనియు వర్ణింపబడినది. వీరందరూ దురాచారులే, భక్తిరహితులే, అసత్. వీరు గృహ వ్రతులని పిలువబడుదురు, కానీ భక్తులు మాత్రం ధృత వ్రతులు. ప్రకృతిపై ఆధిపత్యమును చెలాయించుటకు వచ్చినట్టి భ్రమితులకు బద్ధజీవులను దృఢ వ్రతులుగా చేయుటకు శిక్షణ నొసగుటయే వైదిక ప్రణాళిక. దీని భావం ఏమనగా, దేవదేవుని ఇంద్రియములను సంతృప్తి పరచుట ద్వారానే తాము తమ ఇంద్రియములను సంతృప్తి పరుచుకొందుమని, జీవితమును అనుభవించుమని వారు వ్రతమును చేపట్టవలెను. శ్రీకృష్ణుని ఇంద్రియములను సంతృప్తి పరచుటకై ఉద్దేశింపబడిన కర్మలు కృష్ణార్థే అఖిల చేష్ట అనబడును. మనుషుడు ఏ కర్మనైనను చేయవచ్చును, కానీ దానిని కృష్ణుని ప్రీత్యర్థమే చేయవలనని అది సూచించును. ఈ విషయం భగవద్గీతలో యజ్ఞార్థ కర్మ అని వర్ణింపబడినది. యజ్ఞ అనగా పదము విష్ణు భగవానుని సూచించును. మనం కేవలం అతని ప్రీత్యర్థమే పని చేయవలను. కానీ ప్రస్తుత కాలమున, కలియుగమున జనులు విష్ణువును పూర్తిగా మరచి ఇంద్రియ భోగార్థమే తమ కర్మలను చేయుచున్నారు. అట్టి జనులు క్రమక్రమముగా దరిద్రులు కావలసినదే. ఏలైనా భగవత్ ప్రీత్యర్థమై ఉన్న వాటిని వారు తమ ఇంద్రియ భోగార్థమై ఉపయోగించుకోనలేరు కదా. వారు ఈ విధంగానే కొనసాగించినచో చివరకు మిగిలేది దరిద్రమే. అప్పుడు ధాన్యము గాని, ఫల పుష్పాదులు గాని ఉత్పత్తి కావు. కలియుగాంతమున జనులు ఎంత పతితులగురనగా, ధాన్యము, గోధుమలు, చెరకు, క్షీరము వంటివి ఉండనే ఉండవని శ్రీమద్ భాగవతమునందలి 12వ స్కందమున తెలుపబడినది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. సో మనకి ఇక్కడ ఆ ఇప్పుడు భూమాత అన్నమాట, ఆవిడ చెప్తున్నారన్నమాట ఎందుకు ఆవిడ యొక్క భూమిలో దొరికేటువంటి యొక్క ధాన్యము, అదే విధంగా పంటలు ఎందుకు పండట్లేదు. రైతులందరూ కూడా వాళ్ళు చక్కగా భూమి దున్నుతున్నా, నీళ్లు పోస్తున్నా, విత్తనాలు విత్తుతున్నా సరే పంటలు మాత్రం పండట్లేదు. అదే కదండి మెయిన్ రీజన్. దానికోసమే కదా పృథు మహారాజు భూమాతను వెంబడిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు ఆవిడ? మొత్తం అంతా కూడా ఆవిడ తనలో దాచిపెట్టేసుకున్నారు. అంతా కూడా మొత్తం దాచేసుకున్నారు, ఇవ్వట్లేదు ఆవిడ ఎవరికి కూడా. ఇప్పుడు దాకా కూడా ఆవిడ చెప్పింది రకరకాల వేరే వేరే కారణాలు చెప్పింది. ఇంకా అయినా సరే ఈయన శాంతించట్లేదు కాబట్టి ఇంకా నేను మెయిన్ పాయింట్కి వచ్చేయాలి అని చెప్పి భూమాత అనుకున్నారు అనమాట. ఆవిడ నేను దీనురాలనే, దయచేసి నేను చెప్పేది వినండి అయినా సరే అని చెప్పి, ఎందుచేత నేను ఈ విధంగా చెయ్యవలసి వచ్చింది, ఈ యొక్క ధాన్యాలు వాటిని అన్నిటినీ కూడా నేను ఎందుకు దాచిపెట్టేయాల్సి వచ్చింది అని చెప్పి ఆవిడ చెప్తున్నారనమాట. సో దానికి ఎక్స్ప్లెనేషన్ మనకి ఈ శ్లోకాల నుంచి మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చెప్తారు, వీటిని అన్నిటినీ కూడా ఏ విధంగా తిరిగి తీసి ఇవ్వగలుగుతాను నేను అని చెప్పేసి, ఎలా ఏం చేస్తే కనుక ఇస్తాను అని చెప్పి కూడా ఆ పద్ధతి కూడా ఆవిడ చెప్తారనమాట. ఎప్పుడైతే కనుక ఆ పద్ధతి చెప్తారో అప్పుడు పృథు మహారాజు శాంతిస్తారనమాట. సో శాంతించి ఆవిడ చెప్పినటువంటి పద్ధతి ప్రకారం వాటిని అన్నిటిని కూడా వెలికి తీసి మానవులకే కాదు, మన యొక్క భూమండలంలో ఉన్న మానవులకే కాదు, మొత్తం అందరికీ కూడా అవసరమైనటువంటివన్నీ కూడా ఆయన ఇస్తారనమాట. సో దాని గురించి మనకి ఈ శ్లోకం నుంచి మొదలవుతుంది అనమాట. ఆవిడ చెప్తోంది, ఏం చెప్తుంది? బ్రహ్మదేవుడి చేత యొక్క బీజాలు, మూలాలు, ఔషధులు, ధాన్యాలు ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయి. కానీ ఏమైపోయింది ఇప్పుడు? ఎటువంటి ఆధ్యాత్మిక అవగాహన లేనటువంటి దురాచారులు వాటిని అన్నిటినీ కూడా ఉపయోగిస్తున్నారు. సో మనం ఎవరికైనా సరే ఏదైనా దానం చేస్తున్నాం అనుకోండి, సో దానం చేస్తున్నాం మనం చక్కగా చదువుకోవడానికి ఒక పిల్లవాడు వచ్చాడు మన దగ్గరికి, నాకు చదువుకోవడానికి డబ్బులు లేవు, స్కూల్కి వెళ్ళడానికి డబ్బులు లేవు అంటే కనుక మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. వాడు ఆ డబ్బుల్ని ఎలా వాడాలి? స్కూల్కి వెళ్ళడానికి, చదువుకోవడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి వాడాలి వాడు. కానీ తర్వాత మీకు తెలిసింది వాడు స్కూల్కి వెళ్ళట్లేదు, ఏదో స్నేహితులతోటి తిరగడానికి, ఆ విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడానికి, వేరే తిండికి, వేరే పద్ధతుల్లో వాటిని అనవసరంగా వాడుతున్నాడు అని తెలిస్తే కనుక ఏం చేస్తాం మనము? వాడికి ఇవ్వడం మానేస్తాం ఆ తర్వాత నుంచి ఇంకా. సో అదే విధంగా భూమాత కూడా ఏం చేశారంటే కనుక
తన దగ్గర నుంచి ఇచ్చినటువంటి యొక్క బీజాలు, మూలాలు, ఔషధులు, ధాన్యాలు ఇవన్నీ కూడా ఆవిడ ఇస్తుంది అందరికీ కూడాను. ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు, ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఆధ్యాత్మిక అవగాహన లేకుండా దురాచారులు అయిపోయారు అనమాట. వాళ్ళందరూ కూడా వాటిని సరైన పద్ధతిలో వాళ్ళు ఉపయోగించట్లేదు. అందుకని ఆవిడ ఏం చేసింది, ఇవ్వడం మానేసింది. ఆవిడ ఇవ్వడం మానేసింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే గనక ఇక భౌతిక ప్రపంచాన్ని ఎందుకు సృష్టించారు అని అంటే గనక మనం చాలా సార్లు చెప్పుకున్నాం అనమాట. సో దీని వెనక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రణాళిక ఏమిటి, ప్లాన్ ఏమిటి అని అంటే కనుక ఓన్లీ కేవలము బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒకటి ఇంద్రియ భోగాన్ని వాళ్ళకి చెయ్యడానికి అవకాశం కల్పించడము. రెండవది ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే కనుక ఇంద్రియ భోగం చేస్తూ ఉంటారు వాళ్ళు, ఎంత చేసినా సరే వాళ్ళకి ఆ సంతృప్తి అనేటువంటిది రాదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇది బాగాలేదు అని చెప్పేసి వదిలిపెట్టి మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయేలా చేయడమే యొక్క భౌతిక సృష్టి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం అన్నమాట. సో అదే విధంగా భూమిలోంచి ఉత్పత్తి అయ్యేటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో మొత్తం పళ్ళు, పూలు, వృక్షాలు, ధాన్యాలు అవన్నీ కూడా ఏం చేయాలి, మనము విష్ణువు ప్రీత్యర్థమే మనం వాటిని ఉపయోగించాలన్నమాట. అంతేగాని మన ఇంద్రియ భోగం కోసం వాటిని మనం ఉపయోగించకూడదు. సో ఎప్పుడైతే కనుక ధరిత్రి మాత చక్కగా వీటిలన్నిటిని కూడా ఉత్పత్తి చేసి ఇస్తోంది, కానీ అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయారంటే కనుక ప్రజలందరూ కూడా ఆ విధంగా ఆ యొక్క ఉత్పత్తులన్నిటినీ కూడా దుర్వినియోగం చేస్తున్నారు. సో ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతుల కోసం కాకుండా వాళ్ళు ఇంద్రియ భోగాల కోసము వేరే రకంగా వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. కృష్ణుడి ప్రీత్యర్థం వాళ్ళు సమర్పించట్లేదు, వాళ్ళు యజ్ఞాలు చేయడం మానేశారు. సో భగవద్గీతలో మనకి 3వ అధ్యాయంలో వస్తుంది అనమాట, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన అని చెప్పారు. యజ్ఞో వై విష్ణువు అని చెప్పారు. సో విష్ణు ప్రీత్యర్థం మనం యజ్ఞాలు చెయ్యాలి. ఆ యజ్ఞాలు చేస్తే కనుక ఏం చెప్పారు, మనకి సైకిల్ చెప్పారు అక్కడ, ఒక సర్కిల్ లాంటిది. సో మనం ఎప్పుడైతే కనుక మనకి వచ్చినటువంటి వనరులు ఏవైతే వస్తాయో వాటి ద్వారా మనం ఏం చేయాలి, యజ్ఞం చేయాలి. యజ్ఞం చేసి విష్ణువుకి అదే విధంగా దేవతలకి అందరికీ కూడా మనం హవిస్సులు అర్పించాలి. ఆ హవిస్సులన్నీ తీసుకున్న తర్వాత దేవతలు సంతోషిస్తారు. సంతోషించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మనకి వానలు పడేలాగా చేస్తారు. ఆ వానలు పడడం మూలంగా మళ్ళీ ఏమవుతుంది, దేవతల ద్వారా భూమాత, దేవతలు వీళ్ళందరి ద్వారా మళ్ళీ ఏం చేస్తే మనకి ఆర్థిక వనరులు దొరుకుతాయి. వాటిని మళ్ళీ మనం తీసుకున్న తర్వాత ఏం చేయాలి, మళ్ళీ వాటిని మనం యజ్ఞానికి ఉపయోగించాలి కొంత మనం వాడుకున్న తర్వాత. ఎవరైతే కనుక ఈ విధంగా చెయ్యరో వాళ్ళని ఏమన్నారు, మనకి భగవద్గీతలో చెప్పారు, వాళ్ళందరినీ కూడా దొంగలు అని చెప్పారు అన్నమాట. సో ఈ విధంగా జనులు యొక్క యజ్ఞం చెయ్యట్లేదు కాబట్టి ఏం చేసింది ఆవిడ, భూమాత ఆ యొక్క వనరుల్ని ఇవ్వడం మానేసింది ఆవిడ. సో ఎవరైతే కనుక భగవద్భక్తులు ఉండరో మనకి 4 రకాలైనటువంటి వాళ్ళని భగవద్గీతలో మనకి చెప్పారు. ఏం చెప్పారు వాళ్ళు, 4 రకాలైనటువంటి వాళ్ళు, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ మాయయా పహృత జ్ఞాన ఆసురిం భావమాశ్రిత. 4 రకాలైనటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళెవరు, దుష్కృతులు, మూఢులు, నరాధములు, మాయ చేత జ్ఞానాన్ని అపహరించబడినటువంటి వాళ్ళు అనమాట. సో వాళ్ళందరినీ కూడా ఏమంటారు, గృహవ్రతులు అని అంటారు. భక్తులు ధృతవ్రతులు అంటారు అనమాట. బద్ధజీవులందరినీ కూడా ధృతవ్రతుల్ని చేయడమే ఈ యొక్క వైదిక ప్రణాళిక అన్నమాట. సో అన్ని పనులు కూడా మనం చేసేటువంటి కర్మలన్నీ కూడా కృష్ణుడి యొక్క ప్రీత్యర్థమే చేయాలి మనం. సో కృష్ణార్థే అఖిల చేష్ట, కృష్ణుడి కోసమే చేయాలి. యజ్ఞార్థే కర్మణోన్యత్ర, సో విష్ణు ప్రీత్యర్థం కోసమే మనము యొక్క యజ్ఞాలన్నీ కూడా చెయ్యాలి అనేటువంటిది మనకి చెప్పారు. కానీ కలియుగంలో ఏం చేస్తున్నారు, విష్ణువును వదిలిపెట్టి వాళ్ళు ఇంద్రియ భోగాలన్నీ కూడా పూర్తిగా చేస్తున్నారు. కాబట్టి చూస్తున్నాం మనం రకరకాలైనటువంటి సమస్యలు. ఒక్కొక్కసారి పంటలు పండవు, ఒక్కొక్కసారి ఏమవుతాయి, పండినా సరే చివరిలో వానలు వచ్చేస్తాయి, అవన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి వరదలు వస్తున్నాయి, ఒక్కొక్కసారి భూకంపాలు వస్తున్నాయి, ఒక్కొక్కసారి తుఫాన్లు వస్తున్నాయి. సో రైతు అంతా పండించిన తర్వాత ఇంకేమీ లేదు, ఇంకొక వారం రోజుల్లో నా చేతికి పంట వచ్చేస్తుంది అనుకునే లోపు ఏమవుతుంది, పెద్ద తుఫాన్ వచ్చి మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోతుంది. సో ఎందుకు ఇలాగా జరుగుతున్నాయి అని అంటే కనుక యొక్క ఒక్కొక్కసారి లేకపోతే అసలు వానలే పడట్లేదు, కరువు కాటకాలు వస్తున్నాయి. సో ఎందుకు ఇలా జరుగుతుంది, సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే కనుక ప్రజలు సరిగ్గా వాళ్ళు విష్ణువు కోసం యజ్ఞాలు చెయ్యట్లేదు. సో అందుకే భూమాత చెప్తున్నారనమాట, ఈ ఒక అవగాహన లేనటువంటి వాళ్ళందరూ కూడా వాటిల్ని నేను ఇచ్చినటువంటి వనరుల్ని వాళ్ళు వాళ్ళ ఇంద్రియ ప్రీత్యర్థం వాడుకుంటున్నారు, దురాచారులు వాళ్ళందరూ, అందుకని నేను దాచిపెట్టేశాను అని చెప్పి ఆవిడ చెప్తారనమాట. మనకి 7వ శ్లోకంలో మళ్ళీ చెప్తారు.
అపాలితానాదృత చ భవద్భిర్లోకపాలకై చోరీభూతేదలోకేహం యజ్ఞార్థేగ్రసమోషధి. ఓ రాజా, ధాన్యము ఓషధులు భక్తి రహితులచే ఉపయోగింపబడుటయే కాక నాకు కూడా తగినంత పోషణము లభింపకున్నది. నిజమునకు నేను రాజులచే నిర్లక్ష్యము గావింపబడితిని. ఇంద్రియ భోగార్థము ధాన్యమును ఉపయోగించుచు చోరులుగా మారిన దుష్టులను వారు శిక్షించుటలేదు. అందువలననే యజ్ఞము కొరకు ఉద్దేశింపబడిన ఈ సమస్త బీజములను నేను మరుగుపరిచితిని. లక్ష్మీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. పృథు మహారాజు మరియు అతని తండ్రియగు వేణుని కాలమున జరిగినదే ప్రస్తుతం కూడా జరుగుతున్నది. కర్మాగార వ్యవసాయ ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేయుటకు అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఆ ఉత్పత్తులన్నీను ఇంద్రియ భోగమునకే ఉద్దేశింపబడినవి. కనుకనే అంత ఉత్పాదకత ఉన్నను ఎల్లెడల కొరతయే గోచరించుతున్నది. దానికి కారణము ప్రపంచ జనాభా అంతయు చోరమయమగుటయే. జనులందరూ చోరత్వం వైపునకే మళ్ళిరని చోరీభూతే అను పదము సూచించుతున్నది. జనులు ఇంద్రియ భోగార్థము ఆర్థికాభివృద్ధిగా యత్నించినప్పుడు చోరులగుదురని వైదిక అవగాహన తెలియచేయుతున్నది. దేవదేవునికి యజ్ఞుడు అర్పింపకనే అన్నమును భుజించువాడు దొంగయని నిక్కముగా శిక్షార్హుడని భగవద్గీత యందు వివరించబడినది. ఆధ్యాత్మిక సామ్యవాదము ప్రకారము ధరాతలముపై గల సంపత్తులన్నీను దేవదేవుడకు శ్రీకృష్ణునికే చెందినవి. భగవదర్పితము కావించిన పిదపే ఆ వస్తువులను వాడుకొనుటకు జనులకు అధికారం కలదు. అనగా సమస్తమును ప్రసాద రూపమున గ్రహించు విధానం ఇదే. ప్రసాద రూపమున గ్రహించని వాడు నిక్కముగా చోరుడే ఎగును. అటువంటి చోరులను శిక్షించి లోకమును చక్కగా నుంచుట రాజులు దేశాధినేతల కర్తవ్యం. ఇది జరగకపోయినతో ధాన్యము ఉత్పత్తే కాదు, అప్పుడు జనులు కేవలము పస్తులుండవలసి వచ్చింది. నిజమునకు జనులు మితముగా భుజింపవలసి వచ్చేయే గాక ఒకరినొకరు చంపుకొని ఆ మాంసమునే తినవలసి వచ్చింది. ఇప్పటికే వారు మాంసము కొరకై జంతువులను వధించుతున్నారు. ఇక ధాన్యము, పళ్ళు, కూరగాయలు లభించినప్పుడు వారు సంతానమును తండ్రులనే చంపి వారి మాంసమును తిని జీవించగలరు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఏం చేస్తుంది ఇంకా ఆవిడ ఏం చెప్తున్నారు, ఈ యొక్క రాజులు ఎవరైతే ఉన్నారో, మీలాంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను సంరక్షించడం మానేశారు. వాళ్ళు నన్ను రక్షించడం మానేశారు, నా గురించి పట్టించుకోవడం మానేశారు. చాలా మంది ఏం చేస్తున్నారు, చాలా అన్యాయాలు చేస్తున్నా సరే వాళ్ళని ఎవ్వరు కూడా శిక్షించడం లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు కూడా శిక్షించడం లేదు. ఈ యొక్క దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు కూడా శిక్షించడం లేదు. అన్యాయాలు చేసినటువంటి వాళ్ళని కూడా ఎవరు శిక్షించడం లేదు. అటువంటి వాళ్ళందరికీ కూడా నేను వనరులను ఇవ్వాల్సి వస్తుంది. నా వనరులంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, నేను ఇచ్చినటువంటి వనరులంతా కూడా తీసుకుని ఆ యొక్క విష్ణువు యొక్క ప్రీత్యర్థం ఎవరు కూడా వాడడం లేదు. ఆ విధంగా ఎవరు కూడా వాడకుండా వాళ్ళ ఇంద్రియ భోగార్థమే వాళ్ళు వాడుకుంటున్నారు. ఏది కూడా ప్రసాదం కింద అర్పించి వాళ్ళు తీసుకోవటం లేదు. ప్రతీది కూడా వాళ్ళు ప్రసాదం కింద అర్పించకుండానే వాళ్ళు సొంతంగా వాళ్ళు తీసేసుకుంటున్నారు. దుష్టుల్ని ఎవరు కూడా శిక్షించడం లేదు. సో ఈ విధంగా చేయడం మూలంగా నేనేం చేశాను, మరి ఇంకా నేనేం చేస్తాను, ఇంకా ఆ విధంగా అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి నేను ఏవైతే కనుక యజ్ఞం కోసం ఉద్దేశించినటువంటి యొక్క బీజాలు ఏవైతే ఉన్నాయో, విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నేను దాచిపెట్టేశాను. ఇప్పుడు చెప్తున్నారనమాట ఆవిడ ఈ 2 శ్లోకాల్లో నిజమైనటువంటి కారణం చెప్తున్నారనమాట. సో వీటిని అన్నిటినీ కూడా నేను దాచిపెట్టేశాను, నేను సరైనటువంటి వాళ్ళు లేకపోవడం మూలంగా. ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట, యొక్క కరువు కాటకాలన్నీ కూడా ఇదే విధంగా వస్తే కనుక ధాన్యం ఉత్పత్తి చేయడమే కాదు, ప్రజలందరూ కూడా పస్తులు ఉండాలన్నమాట. మనకేంటంటే కనుక చాలా మట్టుకు మనకి దానికి ఎక్స్పీరియన్స్ లేదు. మనందరికీ కూడా, మన పెద్దవాళ్ళందరికీ కూడా తెలుస్తుంది అనమాట. వాళ్ళకి ఎప్పుడంటే కనుక 1940s అనమాట, 40s 50s అనమాట. అప్పుడు కొంతమంది చెప్తారనమాట, నేను ఇది వరకు పల్లెటూరుకి వెళ్ళినప్పుడు చెప్పేవాళ్ళు అనమాట. అప్పుడు గవర్నమెంటే చెప్పేదంట, 3 పూటలా మీ దగ్గర
డబ్బులు ఉన్నా సరే మీరు తినవద్దు. ఒక పూట తినండి, రెండో పూట మితంగా తినండి, లేకపోతే కనుక ఏవో కొంచెం మంచినీళ్ళు తాగి పడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి డైరెక్షన్ వచ్చేదంట. సో ఇప్పటికీ కూడా ఏంటంటే కనుక కొన్ని చోట్ల పల్లెటూరులో అయితే కనుక నేను పని మీద వెళ్తూ ఉంటే కనుక అక్కడ చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే కనుక పొద్దున్న 9 గంటలకు వాళ్ళు భోజనం చేసేస్తారు. 9 గంటలకు ఇంచుమించు 8, 9 మధ్యలో వాళ్ళు భోజనం చేసేస్తారు. ఇంకా మధ్యాహ్నం ఏం తినరు వాళ్ళు. ఇంకా మళ్ళీ సాయంత్రం 6 గంటలకే తినేది. 3 పూట్ల తినరు వాళ్ళు, 2 పూట్లే తినేది. వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది. ఎందుకు అలా అలవాటైంది అని అంటే కనుక అప్పట్లో ఉన్నటువంటి యొక్క క్షామం అనమాట, కరువు కాటకాలు అనమాట. ఏం చేశారంటే గనక 1940లో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దొరికేటువంటి ఆహార ధాన్యాలంతా కూడా మొత్తం అక్కడ యుద్ధం జరిగేది అనమాట యూరోప్ లో. వీటిలన్నిటిని కూడా ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఉంచకుండా అక్కడ అవసరం అవుతుందని చెప్పేసి మొత్తము చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవారు అనమాట షిప్స్ లో. సో అలా చేయడం మూలంగా ఏమైపోయింది, ఇక్కడ వ్యవసాయం బాగా దెబ్బతింది అనమాట. ప్రజలకి తినడానికి తిండి కూడా ఉండేది కాదనమాట. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అనుభవించారనమాట. పర్టికులర్ గా ఇవన్నీ కూడా ఎక్కడ అంటే గనక పైన నార్త్ ఇండియాలో అన్నమాట, ఈస్ట్ ఇండియాలో అన్నమాట. సో మనకు కూడా కొంచెం తక్కువేమో నాకు తెలీదు, బట్ ఏంటంటే ఈస్ట్ ఇండియా, ఆ యొక్క కలకత్తా ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాల్లో అన్నమాట. ఇదంతా కూడా చాలా ఘోరంగా ఉండేదన్నమాట పరిస్థితులు. ఒకరినొకరు కొట్టుకుని చంపుకుని తినేంత స్థాయిలో ఉండేదన్నమాట. సో ఎలాగో దొరకట్లేదు కదా అని చెప్పి ఏం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు ఇంకా లాభాలు రావాలి అని చెప్పి వాళ్ళు తీసేవాళ్ళు, బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్నా సరే వాటిని నమ్మకుండా మొత్తం అంతా కూడా గుడౌన్స్ లో దాచిపెట్టేసి ₹1 సరుకుని ₹10కి అమ్మడము, ₹20కి అమ్మడం అని ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయడం అన్నమాట. ఈ విధంగా చాలా మంది లాభాలు ఆర్జించేవారు అన్నమాట. సో ఇప్పటికీ కూడా అవకాశం వస్తే గనక చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. ప్రస్తుతం మనము ఒక 3 పూట్ల కూడా తిండి తినగలుగుతున్నాము అని అంటే కనుక ఎంతో చాలా మంచి కాలంలో ఉన్నాము మనం అని అనుకోవాలన్నమాట. సో ఎంతో కొంత పరిస్థితి మనకి బాగైంది కాబట్టి అన్నమాట. ఇదివరకు అయితే కనుక ఇండియా అయితే కనుక యొక్క ఆహార ధాన్యాల కోసం కూడా మనం వేరే కంట్రీస్ మీద ఆధారపడేవాళ్ళం. ఈవెన్ ఇందిరాగాంధీ టైంలో కూడా సో మాకు గోధుమలు పంపించండి, గోధుమ పిండి పంపించండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో మనం బతిమలాడుకునేటువంటి వాళ్ళం అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో పంపిస్తే గనక అవి తిని అలా ఉండేవాళ్ళం అన్నమాట. వాళ్ళు నాసిరకమైనటువంటి పిండిలు అవన్నీ కూడా పంపించారు. సో అలాగా చాలా కష్టంగా ఉండేదన్నమాట. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కనుక యొక్క భూమాతని సరిగ్గా చూసుకోకపోవడం మూలంగా, మిస్రూల్ చేయటం మూలంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ప్రజలు కూడా ఈ విధంగా తప్పులు చేస్తూ ఉండడం మూలంగా ఆవిడ ఏం చేస్తుంది, అలాంటివి అయితే కనుక చేస్తే కనుక సరిగ్గా ఆ యొక్క ఉత్పత్తులన్నీ కూడా ఆవిడ చేయదన్నమాట, ఇవ్వడం మానేస్తుంది అనమాట. సో తర్వాత మనకి 8వ శ్లోకంలో ఆవిడ చెప్తుంది అనమాట. సో విత్తనాలు అన్నిటిని కూడా ఏవైతే ఉన్నాయో నేను అన్నిటిని కూడా దాచిపెట్టేశాను. వాటిని నేను ఇప్పుడు మళ్ళీ బయటికి తీయాలంటే కనుక ఎలాగ మీరు తీయవచ్చు అని చెప్పి ఆ పద్ధతి కూడా ఆవిడ చెప్తుంది అనమాట 8వ శ్లోకంలో. ఏ విధంగా వాటిని తీయాలి అని చెప్పేసి చెప్తుంది ఆవిడ. అది చూద్దాం. నూనం తావిరుధ క్షీణ మయి కాలేన భూయసా తత్ర యోగేన దృష్టేన భవానాదాతుమర్హతి. దీర్ఘకాలము నిలువ చేయబడిన కారణమున నా యందున్న ధాన్య బీజములు నిక్కముగా క్షీణించి ఉన్నవి కనుక ఆచార్యులు లేదా శాస్త్రము ఉద్దేశించిన ప్రామాణిక విధానమున ఆ బీజములను వెలికి తీయుటకు తక్షణమే ఏర్పాట్లు చేయుము. సో సునీత మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, శశికళ మాతాజీ మీరు 2వ పారాగ్రాఫ్ చదవండి. हरे कृष्ण प्रभु जी, धन्यवाद प्रणाम। హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాదికి జై. ధాన్యము యొక్క కొరత ఏర్పడినప్పుడు శాస్త్ర నిర్దేశితమును ఆచార్య యోదితమును అయిన పద్ధతులను అనుసరింపవలెను. ఆ విధముగా చాలినంత ధాన్యోత్పత్తి జరిగి ఆహార కొరత మరియు కరువు నిలిచిపోవును. యజ్ఞ నిర్వహణమును భగవద్గీత ఉపదేశించుచున్నది. యజ్ఞ నిర్వహణము ద్వారా ఆకాశము మేఘములతో నిండును. ఆకాశము మేఘావృతమైనప్పుడు తగినంత వర్షము కురియగలదు. ఈ విధముగా వ్యవసాయ అవసరములన్నీయును తీరగలవు.
పుష్కలముగా ధాన్యోత్పత్తి జరిగినప్పుడు జనులు ధాన్యమును భుజింపగలరు. ఆవులు, మేకలు, ఇతర పెంపుడు జంతువులు గడ్డిని, ధాన్యమును తినగలవు. ఈ ఏర్పాటును అనుసరించి మానవులు శాస్త్ర నిర్దేశితమగు యజ్ఞములను నిర్వహింపవలసి ఉన్నది. వారు ఆ రీతిగా చేసినచో ఆహార కొరత ఉండనే ఉండదు. కలియుగములో ఉపదేశింపబడిన ఏకైక యజ్ఞము సంకీర్తన యజ్ఞమే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఈ శ్లోకంలో యోగేన అనగా ఆమోదితమైన పద్ధతి దృష్టేన పూర్వకాలం నాటి ఆచార్యులు చూపినట్టి అని 2 పద్ధతులు ప్రధానమైనవి. ట్రాక్టర్ల వంటి నవీన యంత్ర సహాయంచే ధాన్యమును ఉత్పత్తి చేయవచ్చునని ఎవరేని తలచినచో అది పొరపాటే కాగలదు. ఎడారిలో ట్రాక్టర్ను ఉపయోగించడను ధాన్యోత్పత్తికి అవకాశమే ఉండదు. అనగా మనము అనేక విధములకు సాధనములను ఉపయోగించవచ్చు. కానీ యజ్ఞములు నిర్వహింపబడనిచో భూమి ధాన్యోత్పత్తిని నిలిపివేయునని తెలుసుకొనుట అతి ముఖ్యం. భక్తి రహితులు ఆహారోత్పత్తులను అనుభవించుచున్నారు కనుక తాను యజ్ఞమునకై ధాన్య బీజములను దాచి ఉంచితేనని ధరణి ఇదివరకు వివరించినది. కానీ నాస్తికులైన వారు ఇప్పుడు ఈ ఆధ్యాత్మికమగు ధాన్యోత్పత్తి విధానమును విశ్వసింపరు. కానీ సత్యమేమనగా వారు విశ్వసించినను విశ్వసింపకపోయినను యాంత్రికమైన పద్ధతులచే మనము ధాన్యమును ఉత్పత్తి చేయజాలం. అంగీకార యోగ్యమగు విధానమును గూర్చి పరిశీలించినచో ఈ యుగమున సుమేధస్సులు సంకీర్తన యజ్ఞంచే చేపట్టుదురని శాస్త్రములలో తెలుపబడినది. ఆ విధముగా చేయుట ద్వారా సువర్ణ వర్ణుడును ప్రపంచమంతటను కృష్ణ భక్తిని ప్రచారం చేయు అంతరంగిక భక్తులను కూడియున్న దేవదేవుడును అగు శ్రీ చైతన్య మహాప్రభువును వారు అర్చింపగలరు. ప్రస్తుత పరిస్థితిలో ఆ సంకీర్తనను అనగా సంకీర్తనోద్యమం పెట్టుట ద్వారానే ప్రపంచమును రక్షింపవచ్చును. గడిచిన శ్లోకంలో మనకు తెలిసినట్లుగా భక్తి భావన సమన్వితుడు కానివాడు దొంగయనియే భావింపబడును. భౌతికముగా ఎంత పురోభివృద్ధి చెంది ఉన్నప్పటికీ దొంగ ఎన్నడను సముచిత స్థానము నందజాలడు. దొంగ ఎప్పుడు దొంగయే. అతడు శిక్షార్హుడు. భక్తిభావ రహితులు కనుకనే జనులు చోరులైన తత్ఫలితముగా వారు ప్రకృతి నియమములచే శిక్షింపబడుచున్నారు. ఎక్కువ సంఖ్యలో మానవతావాద సంస్థలను సహాయక మూలధన రాసులను ప్రవేశపెట్టినను దీనినెవరూ ఆపలేరు. అనగా ప్రపంచ జనులు కృష్ణ భక్తి భావనను స్వీకరించనంత వరకు ఆహార కొరత, తీవ్రము దుఃఖము నిఖముగా కలగగలవు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో మనకి ఇప్పుడు భూమాత చెప్తున్నారన్నమాట. ఆవిడ ఏ విధంగా ఈ యొక్క మరుగున పెట్టబడినటువంటి ధాన్యాలన్నింటినీ కూడా ఏ విధంగా బయటికి తీయాలి అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు ఆవిడ? సో ఆచార్యులు లేదా శాస్త్రము ఉపదేశించిన ప్రామాణిక విధమున ఈ బీజములను వెలికి తీయుటకు తక్షణమే ఏర్పాట్లు చేయము. అంటే నేను సహకరిస్తాను, కానీ ఏంటంటే కనుక బీజాలను బయటికి తీయడానికి మీరు సరైనటువంటి పద్ధతులను ఉపయోగించి వాటిని బయటకు తీయవచ్చు, నేను ఇస్తాను అని చెప్పి ఆవిడ చెప్తున్నారు అన్నమాట. సో 2 రకాలు, ఒకటి శాస్త్ర నిర్దేశము, తర్వాత ఆచార్య ఆమోదితము అయిన పద్ధతుల్ని అనుసరించాలి. సో అప్పుడు ఏమవుతుంది, ధాన్యోత్పత్తి జరిగి ఆహార కొరత అనేటువంటిది పూర్తిగా లేకుండా ఉంటుంది అన్నమాట. సో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ భగవద్గీతలో, ఎవరైతే కనుక యజ్ఞం చేయనటువంటి వాళ్ళందరినీ కూడా చోరులు, దొంగలు అని చెప్పి భగవద్గీత చెప్తోంది అనమాట. సో ఆ విధంగా ఎవరైతే కనుక దొంగలు ఉంటారో అటువంటి దొంగలు ఉన్నటువంటి సమాజంలో ప్రజలకి ఇంకా సుఖశాంతులు, సంతోషాలు ఎక్కడుంటాయి? వాళ్ళకి ఖచ్చితంగా ఉండవు. కాబట్టి మనకి కలియుగంలో చేయవలసినటువంటి యజ్ఞం ఏమిటి? సంకీర్తన యజ్ఞము. అది చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారండి. సో కొంతమంది అంటారనమాట, మేము ట్రాక్టర్లు వాడేస్తాము, లేకపోతే ఫెర్టిలైజర్స్ వాడేస్తాము, మేము మాడిఫై చేసినటువంటి ఆ యొక్క విత్తనాలు ఉన్నాయి, అవన్నీ కూడా వాటికి ఏంటంటే కనుక నీళ్లు ఎంత పెట్టినా సరే అవి ఏమవ్వవు, పంటలు వచ్చేస్తాయి అని చెప్పి చెప్తారనమాట. అదంతా కూడా వాళ్ళ యొక్క మోహం అన్నమాట, భ్రమ అన్నమాట. అల్టిమేట్ గా భూదేవి సహకరిస్తేనే, వర్షాలు పడితేనే
యొక్క పంటలు అనేటువంటివి పండుతూ ఉంటాయి అన్నమాట. లేకపోతే కనుక ఆ యొక్క యాంత్రికమైనటువంటి పద్ధతులు ఏవి వాడినా సరే ఈ యొక్క పంటలు అనేటువంటివి పొందలేమన్నమాట మనం. సో చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా మనం ఏం చేయాలి? ఈ యొక్క సంకీర్తన యజ్ఞం చేస్తే కనుక మొత్తం ప్రపంచం అంతటా కూడా ఈ యొక్క యజ్ఞము చక్కగా జరిగి ఏమవుతుంది, అన్ని చోట్ల కూడా ఇటువంటి సుఖశాంతులు పొందుతారు. వాళ్ళ యొక్క పంటలకు ఏ విధంగానూ కొరత ఉండదు, అని దుఃఖం అనేటువంటిది లేకుండా పోతుంది అని చెప్పేసి మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా వచ్చేటువంటి శ్లోకాల్లో మనకి ఆ యొక్క స్టాండర్డ్ మెథడ్ ఏ విధంగా ఆ తీయవలసి ఉంటుంది, వెలికి తీయవలసి ఉంటుంది ఆ రాసులన్నిటినీ కూడా. సో ఎవరెవరు వాటిని అందరినీ కూడా ఏం పొందారు, ఎవరిని తీసుకొచ్చి పొందారు అనేటువంటి విషయాలంతా కూడా మనకు వస్తాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం అండి రేపటి నుంచి. హరి కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభుజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రమాణాలు ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. అందరికీ హరే దండవత్. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.